వెల్కమ్ టు ఇంగ్లీష్ క్లాసెస్ తెలుగువారి కోసం బై సాయిచంద్ అకాడమీ. ఐ యామ్ అగ్రీ రాంగ్ ఇలా అనకూడదు. ఐ అగ్రీ ఇది కరెక్ట్ ఇలా అనాలి. నెక్స్ట్ బారో మీ అని అనకూడదు. ఏమనాలి? లెండ్ మీ అని అనాలి. సో వీటిని మనం ఇంగ్లీష్లో ఫ్రేజెస్ అంటాం. సో ఇలాంటి 10 ఫ్రేజెస్ మనం ఎక్కువగా తప్పుగా ఉపయోగించే 10 ఫ్రేజెస్ని మనం కరెక్ట్గా ఎలా ఉపయోగించాలో ఈ క్లాస్లో నేర్చుకుందాం. సో లెట్స్ బిగిన్. ఫ్రేజ్ 1 ఐ యామ్ అగ్రీ అంటే తప్పనమాట. ఐ అగ్రీ అని మనం ఉపయోగించాలి. ఉదాహరణకి ఐ అగ్రీ విత్ యూ అంటే నేను నీతో అంగీకరిస్తున్నాను లేదా నాకు మీరు చెప్పేది సమ్మతమే ఇలాంటి అర్థంలో వచ్చినప్పుడు ఐ అగ్రీ విత్ యూ అని ఉపయోగించాలి. నెక్స్ట్ ఫ్రేజ్ 2 ఐ యామ్ నోయింగ్ అని అనకూడదు. ఏమనాలి? ఐ నో అని అనాలి. ఎగ్జాంపుల్ ఐ నో ది ఆన్సర్ అంటే నాకు సమాధానం తెలుసు. సో ఐ నో అని వాడాలి. నెక్స్ట్ ఫ్రేజ్ 3 బారో మీ ఎ పెన్ అలా అనకూడదు. ఏమనాలి? లెండ్ మీ ఎ పెన్ అనాలి. మనం ఎవరినైనా అప్పడిగేటప్పుడు బారో మీ అని ఇంగ్లీష్లో బారో మీ అనకూడదు, లెండ్ మీ అనాలి. ఎగ్జాంపుల్ కెన్ యూ లెండ్ మీ సమ్ మనీ. ఎవరైనా డబ్బును అప్పుగా అడగాలంటే ఇలా అడగాలి, కెన్ యూ లెండ్ మీ సమ్ మనీ అంటే అర్థం మీరు నాకు కొంత డబ్బు అప్పుగా ఇవ్వగలరా. నెక్స్ట్ ఫ్రేజ్ 4 ఐ హ్యావ్ 25 ఇయర్స్. మన వయసును చెప్పేటప్పుడు ఐ హ్యావ్ 25 ఇయర్స్ అనకూడదు. ఏమనాలి? ఐ యామ్ 25 ఇయర్స్ ఓల్డ్. ఐ యామ్ 25 ఇయర్స్ ఓల్డ్. ఎగ్జాంపుల్ షీ ఈజ్ 25 ఇయర్స్ ఓల్డ్. లేదా ఇంకొకరి ఏజ్ గురించి చెప్పేటప్పుడు షీ ఈజ్ 25 ఇయర్స్ ఓల్డ్ అంటే ఆమెకి 25 సంవత్సరాలు అని అర్థం, లేదా ఆమె వయసు 25 సంవత్సరాలు అనే కాంటెక్స్ట్లో మనం ఇలా యూజ్ చేయాలి. నెక్స్ట్ ఫ్రేజ్ 5 ప్లీజ్ టు మీట్ యూ అనేది తప్పు. ఎలా ఉపయోగించాలి? నైస్ టు మీట్ యూ లేదా నైస్ టు సీ యూ, నైస్ టు టాక్ టు యూ ఇలా ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ నైస్ టు సీ యూ అంటే మిమ్మల్ని చూడడం ఆనందంగా ఉంది, మిమ్మల్ని చూడడం బాగా అనిపిస్తుంది అనే కాంటెక్స్ట్లో నైస్ టు సీ యూ అని ఉపయోగించాలి. నెక్స్ట్ ఫ్రేజ్ 6 ఐ వెరీ లైక్ ఇట్ ఇది తప్పుగా ఉపయోగించడం. కరెక్ట్గా ఐ లైక్ ఇట్ వెరీ అని రావాలి. ఈ స్ట్రక్చర్ ఐ లైక్ ఇట్ వెరీ, లైక్ తర్వాత వెరీ రావాలి, వెరీ లైక్ ముందు రాకూడదు. ఎగ్జాంపుల్ ఐ లైక్ దిస్ సాంగ్ వెరీ మచ్. సో ఒక పాట నచ్చిందని చెప్పడానికి ఐ లైక్ దిస్ సాంగ్ వెరీ మచ్, నాకు ఈ పాట చాలా ఇష్టం. లేదా ఇక్కడ ఒక మూవీ గురించి అనుకోండి, ఐ లైక్ దిస్ మూవీ వెరీ మచ్, నాకు ఈ సినిమా అంటే చాలా ఇష్టం ఇలా ఉపయోగించాలి. నెక్స్ట్ ఫ్రేజ్ 7 ఐ కెన్ స్పీక్స్ ఇంగ్లీష్ ఇలా అస్సలు అనకూడదు. ఏమనాలి? ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్, ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్. ఎగ్జాంపుల్ షీ స్పీక్స్ గుడ్ ఇంగ్లీష్. చూసారా, స్పీక్ మనం ఇక్కడ ఐ వచ్చినప్పుడు స్పీక్ వాడతాం. అదే షీ కానీ హీ కానీ దే కానీ వచ్చినప్పుడు స్పీక్స్ ఉపయోగిస్తాం. అందుకనే ఉదాహరణ డిఫరెంట్గా తీసుకున్నాను. ఆమె ఇంగ్లీష్ మంచిగా మాట్లాడుతుంది. మంచిగా అంటే అనర్గళంగా అనొచ్చు లేదా చాలా బాగా మాట్లాడుతుంది అనే కాంటెక్స్ట్ వచ్చినప్పుడు షీ స్పీక్స్ గుడ్ ఇంగ్లీష్. నెక్స్ట్ ఫ్రేజ్ 8 ఎల్డర్ దాన్ మీ అనకూడదు. ఏమనాలి? ఓల్డర్ దాన్ మీ అనాలి. ఇక్కడ ఎల్డర్ అనే పదం ఎప్పుడైనా సరే మన ఫ్యామిలీ రిలేషన్స్లే, అన్నలు తమ్ముళ్ళు ఇలా బంధుత్వాల్లో మాట్లాడేటప్పుడు మనం ఎల్డర్ని ఫార్మల్ లాంగ్వేజ్ కింద వాడుతాం. అదే ఓల్డర్ అంటే ఇలాంటి ఫ్యామిలీ రిలేషన్స్ కాకుండా 2 వస్తువులను కంపేర్ చేస్తున్నప్పుడు కానీ లేదా ఒక వ్యక్తిని ఇంకో పరాయి వ్యక్తితో కంపేర్ చేసేటప్పుడు కానీ ఓల్డర్ అనే పదం మనం వాడతాం. ఎగ్జాంపుల్ రామా ఈజ్ ఓల్డర్ దాన్ మీ. సో రామాకి మనకి ఇక్కడ రిలేషన్ లేనప్పుడు ఏమనాలి? రామా ఈజ్ ఓల్డర్ దాన్ మీ అనాలి. ప్రాపర్గా అయితే ఓల్డర్ దాన్ మీనే కరెక్ట్. రామా ఈజ్ ఎల్డర్ దాన్ మీ అనేది కాంటెక్స్చువల్గా కరెక్ట్ అయి ఉండొచ్చు కానీ గ్రామటికల్గా మాత్రం ఓల్డర్ దాన్ మీ. దీని అర్థం ఏంటి? రామా నాకంటే పెద్దవాడు. ఒకవేళ రామా అనేవాడు మనకి అన్నయ్య అనుకుందాం. సో రామా ఈజ్ మై ఎల్డర్ బ్రదర్ అలా అంటాం మనం. అప్పుడు మనం ఎల్డర్ అనే పదం ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఫ్రేజ్ 9 ఐ యామ్ ఫీలింగ్ స్లీపీ. ఇది జనరల్గా ఎక్కువగా మనం వాడుతుంటాం. ఐ యామ్ ఫీలింగ్ స్లీపీ అంటే నాకు నిద్ర వస్తుంది అనిపిస్తుంది అంటాం కదా. సో దాన్ని కరెక్ట్గా ఎలా మాట్లాడాలంటే ఐ ఫీల్ స్లీపీ, ఐ ఫీల్ స్లీపీ. ఎగ్జాంపుల్ ఐ ఫీల్ స్లీపీ నౌ. నాకు ఇప్పుడు నిద్రపోవాలనిపిస్తుంది లేదా నిద్రవత్తుగా ఉంది, నిద్రగా అనిపిస్తుంది. సో ఇలాంటి కాంటెక్స్ట్ అన్నిటికీ మనం ఐ ఫీల్ స్లీపీ నౌ అని అంటాం. నెక్స్ట్ లాస్ట్ ఫ్రేజ్ ఈ రోజు క్లాస్లో ఐ డిడెంట్ వెంట్. ఐ డిడెంట్ వెంట్ అనేది రాంగ్ యూసేజ్. ఐ డిడెంట్ గో అని యూజ్ చేయాలి. ఐ
డిడింట్ గో. డిడింట్ అంటే డిడ్ నాట్ని మనం షార్ట్ ఫామ్లో ఇలా రాస్తాం. ఐ డిడింట్ గో. ఎగ్జాంపుల్, ఐ డిడింట్ గో టు స్కూల్ ఎస్టర్డే. సో జరిగిపోయింది కాబట్టి డిడ్ అని యూజ్ చేస్తాం. ఎస్టర్డే అంటే నిన్నటి విషయం కదా, కాబట్టి ఇక్కడ వర్బ్ డిడ్ నాట్, వెళ్ళలేదు కాబట్టి నాట్. సో ఐ డిడెంట్ గో అని మనం ఇక్కడ యూజ్ చేయాలి. ఇక్కడ వెంట అనేది పాస్ట్ టెన్స్ కదా అని కన్ఫ్యూజ్ అవుతాం, కానీ ఇక్కడ మాత్రం ఈ స్ట్రక్చర్ ఐ డిడెంట్ గో టు స్కూల్ ఎస్టర్డే. దీని అర్థం నేను నిన్న బడికి వెళ్ళలేదు. నెక్స్ట్, మీరు తమ్నైల్ చూసి క్లిక్ చేసి ఉంటారు కాబట్టి తమ్నైల్లో ఇచ్చిన క్వశ్చన్, భీమా ఈజ్ డాష్ బ్రదర్ ఆఫ్ అర్జున. సో భీమా అనే అతను అర్జునుడికి బ్రదర్. ఎలాంటి బ్రదర్? బిగ్గరా, ఎల్డరా, ఓల్డరా, గ్రేటరా? దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ నేను మీకు ఇందాకే క్లాస్లో చెప్పాను. సో దీన్ని ఆన్సర్ చేసి కామెంట్లో దీని ఆన్సర్ మెన్షన్ చేయండి. Thanks for watching. To support me, please do like and subscribe to my channel, Sai Chan Academy.